టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కి స్వాగతం। సికింద్రాబాద్ లష్కర్ జిల్లా సాధన కోసం పాదయాత్ర చేసిన లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్ సికింద్రాబాద్ లష్కర్ ప్రత్యేక జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్లు చేస్తూ ఈ రోజు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రికార్డులతోటి నినాదాలు చేస్తూ పారడైజ్ రసూల్పుర బేగంపేట్ మీదుగా పాదయాత్రగా అమీర్పేట చేరుకుని బల్కంపేట అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు। స్థానిక మాజీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ శేషకుమారి వారికి స్వాగతం పలికారు। గుర్రం పవన్ కుమార్ మాట్లాడుతూ సికింద్రాబాద్ జిల్లా సాధించే వరకు నిరంతరం కృషి చేస్తామని, సికింద్రాబాద్ లష్కర్ ప్రత్యేక జిల్లాగా ఏర్పాటైతే భావితరాలకు విద్య, ఉపాధి, ఆరోగ్య విషయాలలో ముందడుగులో ఉంటామని ఆయన అన్నారు। లష్కర్ జిల్లా సాధిద్దాం 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 లష్కర్ జిల్లా సాధిద్దాం సాధిద్దాం లష్కర్ జిల్లా సాధిద్దాం సాధిద్దాం లష్కర్ జిల్లా సాధిద్దాం నమస్కారం అధ్యక్ష ముందరికి సర్వమంగళమాంగళ్యే శివే సమానభాగే శరణ్యే త్రయంబకేశ్యాం అర్షితనమనిస్య సహ కుటుంబానాం యశోధర్వస్య వెంకటరత్నోక్య ఐశ్వర్యాభివృద్ధ్య ధర్మార్థ కామోక్షాన్ చతుర్విధ పురుషార్థిత్యాం దారి దారి ప్రదక్షిణం వదే వదే బాబా ప్రదక్షిణం నమస్కరణాసక్తిం విరాజనానంతరే శ్రద్ధ ఆచమనీయం సమర్పణమృతాంబురీం తస్మై బ్రాహ్మణ ఆరిషేయ ఉత్తరేషు బ్రాహ్మణే వసంతే తస్మాత్ బ్రాహ్మణే కీర్తయే దేవతా ఏవ దేవతా నమోహర్భవతి సర్వస్యాప్తి సర్వస్య రైట్ అన్న అవునా తల్లికి సాధిద్దాం సాధిద్దాం లష్కర్ జిల్లా సాధిద్దాం 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 లష్కర్ జిల్లా సాధిద్దాం జై లష్కర్ జిల్లా జై లష్కర్ జిల్లా జై లష్కర్ జిల్లా జై లష్కర్ జిల్లా సాధిద్దాం సాధిద్దాం లష్కర్ జిల్లా సాధిద్దాం లష్కర్ జిల్లా సాధిద్దాం జై లష్కర్ జిల్లా జై లష్కర్ జిల్లా జై లష్కర్ జిల్లా లష్కర్ జిల్లా సాధిద్దాం 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 తల్లి మాతాకి సికింద్రాబాద్ జిల్లా సాధించాలనే ఉద్దేశంతో ఈరోజు సికింద్రాబాద్ మహంకాళి దేవాలయం నుంచి బల్కంపేట అమ్మవారి దేవాలయం వరకు పాదయాత్ర చేయడం జరిగింది। మా కమిటీ సభ్యులందరూ కూడా ఉదయం 6:30 గంటలకే మహంకాళి దేవాలయం వద్ద పూజా కార్యక్రమం నిర్వహించుకొని అక్కడి నుంచి బల్కంపేట అమ్మవారి దేవాలయం వరకు మేము పాదయాత్రగా రావడం జరిగింది। ఆ యొక్క
నగరంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి మహంకాళి అమ్మవారు కానీ, బల్కంపేట అమ్మవారు కానీ, అటు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి కానీ, ఆ యొక్క అమ్మవార్ల కృపా దయా కటాక్షణాలతోటి ఈ యొక్క సికింద్రాబాద్ జిల్లా సాధించాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క పాదయాత్ర చేపట్టడం జరిగింది. నెక్స్ట్ వీకు మళ్ళీ బల్కంపేట నుంచి జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి వరకు కూడా పాదయాత్ర కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మాకు ఇక్కడ దేవాలయం వద్ద మాకు స్వాగతం పలికినటువంటి పెద్దలు శేష్ కుమార్ గారు కానీ, అశోక్ అన్న కానీ, హనుమంతరావు గారు కానీ, మిగతా ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము సికింద్రాబాద్ జిల్లా కోరడం ఎందుకంటే హైదరాబాద్లో దాదాపు 15 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఒక 7 సనత్ నగర్ పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో సికింద్రాబాద్ పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీలు కలుపుకొని సికింద్రాబాద్ జిల్లా చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే గతంలో ఒక కాన్స్టిట్యున్సీ 2 కాన్స్టిట్యున్సీలు కూడా జిల్లా ఇచ్చిన విషయం మీకు అందరికీ తెలిసిందే. మేము కోరుకునేది ఏంటంటే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీరు ఎలాగో జిల్లా పునర్విభజన కార్యక్రమాన్ని చేపడుతున్నారు కాబట్టి అందులో భాగంగా మాకు సికింద్రాబాద్ జిల్లాను కూడా ప్రసాదించాల్సిందిగా వారికి కోరుతూ ఇటీవలనే వారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా ఆఫ్టర్ ఎలక్షన్స్ కోడ్ తర్వాత మనం ఒకసారి డిస్కస్ చేసుకున్న తర్వాత ఈ యొక్క జిల్లా ఏర్పాటు గురించి డిస్కస్ చేద్దామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రితో పాటు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ మంత్రి గారు కానీ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానీ, అలాగే మన స్పీకరు గడ్డం ప్రసాద్ గారు కానీ, ప్లస్ ఈ పార్లమెంటు కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, పద్మారావు గారు కానీ, ముఠా గోపాల్ గారు కానీ, దానం నాగేందర్ కానీ, మాగంటి గోపీనాథ్ గారికి మరియు కాలేరు వెంకటేష్ గారికి అందరికీ కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే విధంగా అన్ని పార్టీల మద్దతు కూడగట్టే విధంగా ఇటు శ్యామ్ సుందర్ గారు కానీ, కాంగ్రెస్ అనిల్ కుమార్ ఎంపీ రాజ్యసభ మెంబర్ వారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారికి కూడా ఈ యొక్క వినతి పత్రం ఇచ్చినాము. కాబట్టి అన్ని వర్గాలను సమన్వయపరిచి అందరి ఆమోదయోగ్యంతో ఈ యొక్క సికింద్రాబాద్ జిల్లా సాధించాలనే సంకల్పంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిన కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.